like, subscribe, press the bell icon. Hi guys, welcome to Technique channel and this is Shiva. Previous video చేసిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది and thanks for supporting me. And today's topic is how to write text in Excel. మనం రాసే టెక్స్ట్ ని ఎక్సెల్ లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే దానిపైన ఒకసారి చూద్దాం. అండ్ సో లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ ఆల్ఫాబెటిక్ కనిపించే ఆల్ఫాబెటిక్స్ని కాలమ్స్ అంటాం అండ్ కనిపించే ఈ న్యూమరిక్ వాల్యూస్ని రోస్ అంటాం. ఓకే ఫైన్. అండ్ మీకు కనిపిస్తున్నాయి ఈ బాక్సెస్. ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ఓకే ప్రింట్లో ఈ బాక్సెస్ ఏవి కనపడవు. ఓకే ప్రింట్లో ఈ బాక్సెస్ ఏవి కనపడవు. ఒకవేళ మీకు ప్రింట్లో కూడా బాక్సెస్ కనిపించాలి అంటే ఈ సెల్స్ కనపడాలి అని అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఈ ప్లస్ బటన్ని మూవ్ చేయండి. ఓకే ఎన్ని సెల్స్కి బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎన్ని సెల్స్ మీకు ప్రింట్లో కావాలనుకుంటున్నారు, థిక్నెస్కి కావాలనుకుంటున్నారు అన్ని సెల్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ అనే ఆప్షన్స్లో టేబుల్స్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే బార్డర్స్ ఆప్షన్ అది. ఓకే జస్ట్ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అందులో ఆల్ బార్డర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఆల్ బార్డర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇలా బార్డర్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ చూడండి ఇక్కడున్న టేబుల్ థిక్నెస్కి ఇక్కడున్న థిక్నెస్కి డిఫరెంట్ ఉంటుంది. ఓకే అండ్ మీరు ప్రింట్ తీసుకున్నా కానీ ఈ టేబుల్ మాత్రమే ప్రింట్లో వస్తుంది, ఇది మాత్రం రాదు. ఓకే జస్ట్ శాంపుల్కి ఒకసారి చూద్దాం నిజంగానే వస్తుందా రాదా. ఓకే అండ్ చూడండి మనం జస్ట్ బార్డర్ వేసింది మాత్రమే ప్రింట్లో వస్తుంది, మిగతాది మొత్తం వైట్ షీట్ మాత్రమే కనిపిస్తుంది. సో బార్డర్స్ వేసుకుంటే మాత్రమే మీకు ప్రింట్లో కనిపిస్తుంది, లేదంటే కనపడదు. సో ఇప్పుడు మనం ఒక కాలమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే ఒక రోని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సినంత సైజ్ మాత్రమే. సపోజ్ అడ్జస్ట్మెంట్ అంటే ఏముండదు. సో మనకు ఒక దగ్గర కావాల్సింది ఒక నేమ్ మాత్రమే ఇలా కావాలి. ఓకే సో ఇది మాత్రం సరిపోతుంది బస్. ఓకే కానీ ఇంకా కొంచెం పెద్ద ఉన్న ఒక హెడ్డింగ్ ఉంది అనుకోండి. సో బెస్ట్ కలర్ ఆర్ ఫేవరెట్ కలర్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఒక నేమ్ ఇక్కడ రాస్తున్నాం, లేదంటే ఒక నేమ్ ఉంది. ఓకే ఒక నేమ్ ఉంది ఇక్కడ. చూడండి సో ఇలా నేమ్ ఉంది ఒకటి. సో చూడండి ఒక సెల్ దాటేసి నెక్స్ట్ సెల్లో కూడా వచ్చేసింది, బట్ మనం ఒకటే సెల్లో రావాలి నేమ్. ఓకే వేరే సెల్ని డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ. సో అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి బి అండ్ సికి మధ్యలో ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి జస్ట్ మూవ్ చేసుకోండి. ఓకే సో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అలా కాకుండా ఇంకా షార్ట్ కట్ కి అని అంటే జస్ట్ ఇక్కడ ఓకే బి అండ్ సి ఈ లైన్ పైన జస్ట్ డబల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది. లేదు ఇలా కాకుండా జస్ట్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ, ఓన్లీ నెంబర్. ఓకే ఇక్కడ కూడా ఓన్లీ నెంబర్. ఓకే ఇక్కడ కూడా ఓన్లీ నెంబర్ ఇవ్వాలి. సో నెంబర్కి ఓన్లీ ఇంతే స్పేస్, కొంచెం స్పేసే సరిపోతుంది, ఇంత స్పేస్ కూడా అవసరం లేదు. సో అలా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది చూడండి సి పక్కకి. సో అలా ఆరో మార్క్ కనిపిస్తున్నప్పుడు లెఫ్ట్ క్లిక్ మౌస్లో క్లిక్ చేసి అండ్ ఆల్ఫాబెటిక్స్ పైన అంటే సిడిఈ. సో ఈ 3 సెల్స్ మాత్రం ఒక సైజ్కి రావాలి, సేమ్ సైజ్కి రావాలి అంటే సో సి దగ్గర అయినా సరే ఈ లైన్ పైన అండ్ డి పక్కకున్న ఈ లైన్ పైన అయినా సరే ఈ ఆరో మార్క్ వచ్చినప్పుడు జస్ట్ మూవ్ చేయండి. మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కొంచెం మూవ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఐదర్ రైట్ సైడ్. మీకు స్పేస్ తక్కువ కావాలంటే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి అండ్ రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ ట్రాక్ చేయండి. ఓకే జస్ట్ వదిలేసేయండి. చూడండి ఓన్లీ మనం 3 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని చేసినాం. సో 3 కాలమ్స్ సేమ్ సైజులో వచ్చేసినాయి.
ఓకే, సేమ్ అలానే సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటే రోస్ని కూడా సేమ్ అలానే చేసుకోవచ్చు. ఓకే, సో న్యూమెరిక్ వాల్యూస్ పై నుంచి మాత్రమే ఇలా డ్రాగ్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఈ యారో పైన అంటే 2, 3కి 4కి మధ్యలో ఉన్న ఈ లైన్ పైన మన కర్సర్ క్లిక్ చేసి ఇట్లా యారో మార్క్ వస్తుంది. అలా వచ్చినప్పుడు జస్ట్ మూవ్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఓన్లీ మనం సెలెక్ట్ చేసిన సెల్స్ అండ్ రోస్ మాత్రమే ఇంక్రీజ్ అయినాయి సైజ్, మిగతా ఏవి కూడా ఇంక్రీజ్ కాలేదు. ఓకే, సో దీన్ని సెల్ అడ్జస్ట్మెంట్ ఆర్ కాలమ్ అండ్ రో అడ్జస్ట్మెంట్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో టెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అలైన్మెంట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, అలైన్మెంట్ అంటే ఏం లేదు, ఒక టెక్స్ట్ పొజిషన్ని సెల్లో ఎక్కడ రాయాలి, ఎక్కడ ఉంచాలి అనే ఒక డిసైడ్ చేసే ఒక పొజిషన్ అన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి, జస్ట్ శాంపుల్కి నో అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది, డౌన్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా నో అనేది. సో ఇక్కడ పైన చూడండి, ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి, వీటిని అలైన్మెంట్స్ అంటారు. అదే ఒక ఎంఎస్ వర్డ్లో అయితే 4 అలైన్మెంట్స్ ఉంటాయి, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. బట్ ఒక ఎక్సెల్లో ప్రతి ఒక్క సెల్కి 9 అలైన్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ డౌన్ అలైన్మెంట్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్ అలైన్మెంట్. ఓకే, ఇది యాక్టివేట్ అయింది చూడండి. అండ్ లెఫ్ట్ టాప్ అలైన్మెంట్ చూడండి పైకి వచ్చేసింది. అండ్ లెఫ్ట్ మిడిల్ సెంటర్కి వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ సెంటర్కి వచ్చేసింది. అండ్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ సైడే బట్ డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ద సెంటర్ అలైన్మెంట్, సెంటర్ టాప్ అలైన్మెంట్, సెంటర్ మిడిల్, సెంటర్ డౌన్. అండ్ రైట్ అలైన్మెంట్, రైట్ టాప్, రైట్ మిడిల్, రైట్ డౌన్. ఓకే, సో ఇది ఒక టెక్స్ట్ పొజిషన్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట, వీటిని అలైన్మెంట్స్ అంటారు. ఓకే, అండ్ మనం ఎక్సెల్లో రాసే టెక్స్ట్కి కలరింగ్ అంటే ఒక కలర్ ఇవ్వాలి అంటే, టెక్స్ట్కి మాత్రమే కలర్ ఇవ్వాలంటే ఎలా. అండ్ ఇక్కడ చూడండి, ఏ అనేది కనిపిస్తుంది కదా, ఏ ఇక్కడ ఏ ఏ అని కనిపించేదాన్ని ఆల్ఫాబెటిక్స్కి సంబంధించినవి అన్నమాట. ఓకే, ఏ ఆల్ఫాబెటిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఏ అనేది. సో ఇక్కడికి వెళ్ళేసి క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని కలర్స్ వస్తాయి. సో ఏ కలర్ వేయాలనుకుంటున్నారు, ఏ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ జస్ట్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఓకే, సో రెడ్ కలర్, ఎల్లో, గ్రీన్, వాట్ ఎవర్. ఓకే, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్ అయిపోతుంది. లేదు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బిగ్ ఏని క్లిక్ చేయండి. ఓకే, సైజ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, అండ్ ఒకవేళ సైజ్ తగ్గించాలనుకుంటే ఇక్కడ ఉన్న స్మాల్ ఏని క్లిక్ చేయండి, సైజ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఏ ఏదైనా సరే ఆల్ఫాబెటిక్ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఇలా ఆల్ఫాబెటిక్స్ని రిప్రజెంట్ చేస్తారు, ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మీరు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇట్లా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీటిని ఫాంట్ సైజ్ అంటారు. ఓకే, అండ్ దీన్ని ఓకే ఇక్కడ కనిపిస్తున్న ఓకే దీన్ని ఫాంట్ స్టైల్ అంటారు. ఓకే, మనం రాసిన టెక్స్ట్ని ఫాంట్ అంటారు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసి ఓకే, సో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫాంట్ స్టైల్ చేంజ్ అవుతుంటుంది. ఓకే, దీన్ని ఫాంట్ స్టైల్స్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్సెల్లో టెక్స్ట్ రాయడం చాలా ఈజీ. అండ్ వేరే ఎందులో రాసినా మనం మొత్తం టెక్స్ట్ రాయాల్సి వస్తుంది. బట్ ఎక్సెల్లో మాత్రం మొత్తం రాయనవసరం లేదు, అంటే కొన్ని టాపిక్స్ మాత్రం, కొన్ని సిచ్యువేషన్స్లలో మాత్రం. ఓకే, ఆ సిచ్యువేషన్స్ ఏంటి అంటే న్యూమరిక్ వాల్యూస్ కావచ్చు, అండ్ మంత్స్ కావచ్చు, వీక్స్ కావచ్చు. జస్ట్ ఒక 1 మంత్ రాస్తే సరిపోతుంది, మిగతా మంత్స్ మనం రాయనవసరం లేదు. ఎగ్జాంపుల్ జనవరి అని రాస్తే సరిపోతుంది, డిసెంబర్ వరకు మొత్తం ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఎక్సెల్లో సెలెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ క్లిక్ చేయండి, ఇది ఒక సెలెక్షన్ మాత్రమే. ఓకే, ఎక్సెల్లో సెలెక్షన్ అంటే ఇంతే ఉంటుంది, డ్రాగింగ్ వేరే ఉంటుంది అండ్ టెక్స్ట్ మూవింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్లస్ ఏంటి అంటే ఒక సెలెక్షన్ కోసం మాత్రమే యూజ్ చేసే ప్లస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కనిపించే ప్లస్ ఇది ఏంటి అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ని, నేమ్ని, ఏ డేటానైనా సరే ఇంకొక వేరే సెల్కి మూవ్ చేయాలి అనుకుంటే ఈ టెక్స్ట్ని వాడచ్చు అనమాట. జస్ట్ క్లిక్ చేయండి అండ్ డ్రాగ్ చేయండి, చూడండి
ఇప్పుడు లాస్ట్ సెల్కి, ఇప్పుడు మనం థర్డ్ సెల్లో ఉన్న డేటాని సిక్స్త్ సెల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చూడండి. అండ్ ఓకే, చూడండి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, సో పెద్దగా కనిపిస్తున్న ఈ ప్లస్ ఏమో జస్ట్ ఫర్ సెలెక్షన్, అండ్ ఇప్పుడు కనిపిస్తున్నది ఏమో జస్ట్ ఒక దగ్గర ఉన్న టెక్స్ట్ని ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసేది ఈ యారో మార్క్. ఓకే, ఇంకొక ప్లస్ బటన్ ఉంటుంది. ఓకే, జస్ట్ వెయిట్. సో మనం ఒక టెక్స్ట్ని రాసాం, లేదంటే ఒక మంత్ని రాసాం. సో ఈజీ అని ఎందుకు అన్నాను అంటే, జస్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కార్నర్లో బ్లాక్ ప్లస్ కనిపిస్తుంది కదా, సో దాన్ని లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి జస్ట్ కిందికి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఓన్లీ జనవరి మాత్రమే రాసాం, మిగతావన్నీ మనం రాయలేదు, జస్ట్ డ్రాగ్ చేసాం అంతే. చూడండి మిగతావన్నీ వచ్చేసినాయి కదా. సో ఇవన్నీ రాసుకునేంత మనకు టైం కూడా అంత వేస్ట్ కాదు. ఓకే, సో సింపుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్స్ కూడా అంతే. సో ఒక మండే రాయండి. ఓకే, మండే రాసిన తర్వాత సేమ్ ఇలానే బ్లాక్ ప్లస్ వస్తుంది కార్నర్లో, రైట్ సైడ్ డౌన్ సైడ్ ఇక్కడ బ్లాక్ ప్లస్ వస్తుంది. లెఫ్ట్ క్లిక్ మౌస్లో క్లిక్ చేసి కిందికి జస్ట్ డ్రాగ్ చేయండి. ఓకే, అంటే మూవ్ చేయండి కర్సర్ని. ఓకే, చూడండి. సో ఎక్సెల్ అందుకే సింపుల్ ఉంటుంది. ఓకే, సేమ్ అలానే న్యూమెరిక్ వాల్యూస్. ఓకే, న్యూమెరిక్ వాల్యూస్ కూడా సేమ్ ఇలానే డ్రాగ్ చేస్తే వస్తుంది, బట్ అందులో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. 3 టైప్స్లో డ్రాగ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైప్ ఎలా, సో 1 రాయండి. 1 రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బ్లాక్ ప్లస్ అండ్ డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఓన్లీ 1 మాత్రమే వచ్చినాయి, కానీ ఇక్కడ డ్రాగ్ చేస్తే మండే తర్వాత ట్యూస్డే వచ్చింది, ట్యూస్డే తర్వాత వెన్స్డే వచ్చింది, బట్ ఇక్కడ 1 తర్వాత 2 రావాలి కదా, రాలేదు. సో నేను 3 టైప్స్లో న్యూమెరిక్ వాల్యూస్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక బాక్స్ వచ్చింది కదా, ఈ యారో పైన క్లిక్ చేయండి ఈ బాక్స్లో. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇందులో సెకండ్ వన్ ఫిల్ సిరీస్. ఓకే, క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి చేంజ్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ టైప్ న్యూమెరిక్ వాల్యూస్లో సెకండ్ టైప్ 1 రాయండి. ఓకే, అండ్ సెకండ్ సెల్లో 2 రాయండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని, అంటే లెఫ్ట్ మౌస్లో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని, అండ్ ఇక్కడ బ్లాక్ ప్లస్ వచ్చింది కదా డౌన్ సైడ్, అండ్ కిందికి డ్రాగ్ చేయండి. సో ఇది సెకండ్ టైప్. ఓకే, అండ్ థర్డ్ టైప్ 1 రాయండి, అండ్ కంట్రోల్ని హోల్డ్ చేసి, ఓకే కంట్రోల్ని కీబోర్డ్లో హోల్డ్ చేసి లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి కిందికి డ్రాగ్ చేయండి. ఓకే, వాల్యూస్ ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం 1, 2, 3 అట్లా ఒక 1 lakh వరకు రాసుకోవాలనుకున్నా కానీ మీరు సింపుల్గా రాసేసుకోవచ్చు అనమాట, పెద్ద స్ట్రెస్ కావాల్సిన అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ. సో ఇలాంటి ఇంకా టెక్నిక్స్ కానీ ఇంకా ఫార్ములాస్ ఫర్దర్గా వినాలి అని అనుకుంటే టెక్నిక్ ఛానల్ని లైక్, షేర్, అండ్ మీకు ఇంకేదైనా టాపిక్ వినాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.